నేను కూడా పెద్ద లీడర్ అయితా, మా ఊర్లో సర్పంచ్ లెక్క పోటీ చేస్తా. ఓ షిట్, సర్పంచ్ లెక్క పోటీ చేస్తే కానీ నాకు ఊరన్నీ అప్లే ఉన్నాయి కదా, ఎవ్వడు ఓటేయడు. డైరెక్ట్ ఎమ్మెల్యే లెక్కనే పోటీ చేస్తా డైరెక్ట్. అవురా, నువ్వు పిలిస్తే గల్లీలో ఉన్న పొరగాళ్ళే నీ దగ్గర రాదు, దుకాణం నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుస్తావురా. ఏ ఆగి రాధిక, నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తా, అటెన్క సీఎం అయితా, అటెన్క పిఎం అయితా, మన భారతదేశాన్ని మొత్తం బంగారు తుణుక లెక్క మారుస్తా. వాయమ్మనే ఒంటి మీద బంగారం తుణుకలేదు కానీ ఈయన భారతదేశం అంతా బంగారు తుణుకు అవుతాడట. అయినా గద్దునపో దుబ్బుకున లేసినట్టు నీకెందుకు గీ ఆలోచన వచ్చింది ఇప్పుడు? రాధిక, లూసిఫర్ 2 సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది రాధిక. ఈ సినిమా కూడా మొత్తం రాజకీయం గురించే ఉంటదంట. ఎత్తులకు పై ఎత్తులు ఎట్లా వేయాలి, ఎలక్షన్లలో ఎట్లా గెలవాలి, రాజకీయంలో సామాన్యుడు ఒక గేమ్ చేంజర్ లాగా ఎట్లా మారాలి అనేది కండ్లకు కనిపించేటట్టు సరిగ్గా సినిమాలో చూపించారంట రాధిక. ఈ సినిమాలో మోహన్ లాల్ సారు, పృథ్వీరాజ్ సుకుమారన్ సారు, మంజు వారియర్ మేడము ఇట్లా పెద్ద పెద్ద యాక్టర్లు నటిస్తున్నారు రాధిక. ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరు అనుకుంటున్నావు? పృథ్వీరాజు సుకుమారన్ సారే. నీకు తెలియని ముచ్చట ఇంకోటి ఉన్నది రాధిక. మన చిరంజీవి సార్ మొన్న గాడ్ ఫాదర్ అని సినిమా తీసిండు కదా, అగో గాడ్ ఫాదర్ సినిమానే లూసిఫర్ సినిమా నుంచి డబ్బింగ్ కొట్టి తీసిర్రు అప్పట్లా. అప్పుడు లూసిఫర్ సినిమా మలయాళంలో ఇండస్ట్రీ హిట్ రాధిక. అందుకే ఇప్పుడు మళ్ళా పార్ట్ 2 తోనొస్తుర్రు. పార్ట్ 1 కేవలం మలయాళంలోనే రిలీజ్ చేసిర్రు రాధిక. పాన్ ఇండియన్ స్టైల్లా లూసిఫర్ మొత్తం వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తుర్రు రాధిక. ఈ సినిమా మార్చి 27 తారీఖున రిలీజ్ అవుతున్నది రాధిక. అభిమానులు అయితే మస్తు సంబరంతో ఎదురు చూస్తున్నది. ఈ సినిమా రైట్స్ ను మన దిల్ రాజు సార్ కొన్నాడు, మళ్ళా మస్తు లాభాలు వచ్చేటట్టే ఉన్నది. అబ్బా ముద్దుగానే ఉన్నది కదా. అయినా ఇంట్లో పని దెబ్బ చేసుకుని సినిమాకు పోదాము, టికెట్లు కొనుక్కరాపో. అబ్బా దీనికి ఊకనన్నా చెప్తే కదా, పోయి టికెట్లు కొనుక్కరమ్మంటే ఏదైతే నేను పైసలు